క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మరి మూడవ దినపు మధ్యాహ్న కాలపు కూటములో మరలా మనము దేవుని సన్నిధిలో సమకూడి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే అవకాశము దేవుడు మనకు ప్రసాదించి ఉన్నాడు. ఈ సమయంలో ఏర్పాటు చేయబడిన లేఖన భాగము చదవగా విని ఉన్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము మనకు ముందుగానే ప్రోగ్రామ్ షీట్లో ఇవ్వడం జరిగినది. మొదటి 7 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు. ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే బిగినింగ్ విత్ ఆ దినములలో కొన్ని దినాలు మనం చూసాం ప్రీవియస్ సెషన్స్లో. కొన్ని ప్రత్యేక సందర్భాలను కూడా మనం చూసాం. ఈ సందర్భాలలో ఆదేశము, కమిషన్, హోలీ స్పిరిట్. మూడవది రాత్రి మనము దేని గురించి మాట్లాడుకున్నాం చెప్పండి అమ్మా? గట్టిగా చెప్తే ఏమవుతుందో లేనిపోంది అని. మరి 5వ అధ్యాయం నుంచి కదా మనం చూసినది నైతిక జీవితం, దేవుని భయం. ఈ సమయంలో ఆ దినములలో అంటే ఈ పరిస్థితులు గుండా సంఘం వెళుతూ ఉన్నప్పుడు శిష్యుల సంఖ్య, శిష్యులంటే విశ్వాసులు కూడా, అపోస్తల కార్యంలో విశ్వాసులను కూడా శిష్యులు అన్నారు. సువార్తల్లో కొన్ని సువార్తల్లో, లూకా సువార్తలో మరలా విశ్వాసులను కూడా శిష్యులు అన్నారు. కొన్ని సువార్తలలో శిష్యులు అనగా అపోస్తలులు అని అర్థం. మిగతా భాగాలలో శిష్యులు విశ్వాసులను శిష్యులని పిలవడం మనం చూస్తున్నాం. శిష్యుల సంఖ్య ఏమవుతూ ఉన్నది? విస్తరించుచు ఉన్నది. ఇక విస్తరిస్తూ ఉంటే, శిష్యుల సంఖ్య బాగా విస్తరిస్తూ ఉంటే, పరిచర్యలో డే టు డే మినిస్ట్రీ, అనుదిన పరిచర్యలో శిష్యులు ఎక్కువయ్యే కొద్ది మరి పరిచర్య బాధ్యతలు కూడా పెరిగిపోతాయి. ఇక్కడ ఒక చిన్న సమస్య 1వ వచనంలోనే వచ్చినది. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచితిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సడగసాగిరి. కొంచెం జాగ్రత్తగా వినండి చాలు. ఇక్కడ యెరూషలేములో స్థానికంగా ఉన్నటువంటి వారు, హెబ్రీ భాష మాట్లాడేటువంటి వారు, హెబ్రీ సాంప్రదాయాన్ని కాపాడుకుంటున్నటువంటి వారు ఉన్నారు. అక్కడే యూదా ప్రాంతంలోనే ఉంటూ, లేక పాలస్తీనాలోనే ఉంటూ, మరి వారి యొక్క వాడుక భాష హెబ్రీ భాష, వారి పూర్వీకుల భాష, సాంప్రదాయ భాష, సంస్కృతికి సంబంధించిన భాష. ఆ భాష మాట్లాడువారు ఉన్నారు. హెబ్రీ సంస్కృతి, హెబ్రీ భాష, మరి హెబ్రీ యొక్క కల్చర్, అదే సంస్కృతి అన్న. దీనిలో ఉన్నవాళ్ళు పాలస్తీనాలో ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు. దీన్ని మనం చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు కూడా తాను హెబ్రీయుడును అని అంటాడు.
కొరింథీ 11:22 అంటే కొరింథీ సంఘంలో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఏమంటున్నాడు పౌలు అంటే, పౌలును కించపరచడానికి, తగ్గించడానికి ఒక బ్యాచ్ వస్తుంది కొరింథీ సంఘం కూడా. పౌలు మన హెబ్రీయుడు కాదు, మన సంస్కృతి కాదు, ఆయనకు సంబంధం లేదు అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే అప్పుడు ఈ విషయాన్ని చెప్తూ ఉంటున్నాడు. ఏమని అంటున్నాడు 22లో, వారు హెబ్రీలా అంటే అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు, నేను కూడా హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రహాం సంతానమా, నేనును వాటి వాడిని, నేను హెబ్రీయుడినే. మరి ప్రత్యేకంగా ఫిలిప్పీ పత్రికలో ఇంకొంచెం లోతుగా చెప్తాడు అపోస్తలుడైన పౌలు. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో మనము 5వ వచనం 3వ అధ్యాయం చూద్దాం. అంటున్నాడు, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను. హెబ్రీయులు వాళ్ళు ఏంటంటే దే క్లెయిమ్ దట్ దే ఆర్ ప్యూర్ ఒరిజినల్ పీపుల్ ఆఫ్ హిబ్రూ కల్చర్. హెబ్రీ సంస్కృతిలో తాము భాషను మెయింటైన్ చేస్తున్నాం, బైబిల్లో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రాథమికమైన అలవాట్లను, రిచువల్స్ ఇవన్నీ మేము మెయింటైన్ చేస్తున్నాం, మేము హెబ్రీయులము అనేటువంటి ఒక ప్రత్యేకతను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వారు యెరూషలేములో ఉన్నారు, యూదా ప్రాంతము, ఇంకా పాలస్తీనా ప్రాంతము, ఇతర స్థలాల్లో కూడా వారు ఉన్నారు. వారు ఏమంటున్నారు, మేము హెబ్రీయులం, ఒరిజినల్ పీపుల్ మేము అంటున్నారు. రెండవ వర్గం ఏమిటి, ఇక్కడ ఏమంటున్నారు, గ్రీకు భాష మాట్లాడువారు. గ్రీకు భాష మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? ఇశ్రాయేలీయులు బ్రతుకుదెరువు కొరకు శ్రమల సమయంలో, లేక వారు ఎగ్జైల్స్గా పట్టకపోయినప్పుడు, ఎగ్జైల్స్ అంటే చెరలోనికి పట్టకపోయినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రపంచమంతా చెదిరిపోయారు. ప్రపంచమంతా చెదిరిపోయినటువంటి వారు నాటి దినాల్లో అలెగ్జాండర్ కాలం నుండి గ్రీకు భాష వాడుక భాషగా ఉండేది. గ్రీకు భాషను గురించి అర్థం చేసుకోండి. నాటి అలెగ్జాండరు దండయాత్రల ద్వారా స్వాధీనం చేసుకున్న ప్రాంతములన్నిటిలో గ్రీకు భాష, గ్రీకు సంస్కృతి విస్తృతమైపోయినది. ఒకటేమో హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు. హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు మేము ఒరిజినల్ పీపుల్ అంటున్నారు. వాళ్ళు మన పూర్వీకుల భాష, పూర్వీకుల సంస్కృతి, పూర్వీకుల అలవాట్లు, పూర్వీకుల సంస్కారములు, రిచువల్స్ ఇవన్నీ మేము చేస్తున్నాం, మేము అసలైన వాళ్ళము అని వాళ్ళు అంటుంటే, రెండవ వర్గం వారు బ్రతుకు తెరువు కొరకు దూర ప్రాంతములకు చెదిరిపోయినటువంటి వారు, చెరలోనికి కొనిపోబడినటువంటి వారు. అప్పుడు అక్కడంతా గ్రీకు భాష ఉన్నది. ఆనాటి అలెగ్జాండర్ దండయాత్రలతో స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో గ్రీకు భాష చలామణిలో ఉన్నది. యూదులు కూడా గ్రీకు భాషకు సర్దుబాటు అయ్యారు. ఆఖరికి పరిశుద్ధ గ్రంథం, పాత నిబంధనను కూడా గ్రీకు భాషలోకి మార్చివేశారు. అంటే తర్జుమా చేసుకున్నారు. వాళ్ళకి బైబిల్ కావాలి కదా, హెబ్రీ భాష లేదు, పూర్వీకులు మాట్లాడేవాళ్ళు, పూర్వీకులు మాత్రమే హెబ్రీ భాష అందుబాటులో ఉన్నది.
మరి వీరు ఎక్కడెక్కడో ప్రపంచంలో చెదిరిపోయారు. అంత లెక్క గ్రీక్ ఉన్నది, గ్రీకు భాష వాడుక భాష, గ్రీకు పుస్తకాలు. బైబిల్ కూడా గ్రీక్ భాషలో తర్జుమా. బైబిల్ అంటే పాత నిబంధన, ఇంకా క్రొత్త నిబంధన వ్యవహారం మొదలుగా. గ్రీకు మాట్లాడేటువంటి యూదులు, గ్రీకు భాష, గ్రీకు అలవాట్లు కలిగినటువంటి యూదులు. వాళ్ళని ఏమంటామంటే, ఇక్కడ రాయబడలేదు కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, హెల్లెనీయులు అని అంటారు. ఏమంటారు? హెల్లెనీయులు. హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదులు ఉన్నారు, హెల్లెనీయులు ఉన్నారు. హెల్లెనీయులు అనగా హెబ్రీ భాష కాకుండా గ్రీకు భాషలో యూదా మతాన్ని అవలంబిస్తున్న వారు యూదులు, హెల్లెనీయులు. ఈ హెల్లెనీయులు యెరూషలేము ఎందుకు వచ్చారు? పండగలకు వస్తుంటారు కదా. పెంతెకోస్తు పండగ రోజు చెప్పుకున్నాంగా, ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాళ్ళంతా యెరూషలేముకి వస్తారు. వీరు యెరూషలేము వచ్చారు. వీరు యెరూషలేముకు వచ్చాక వారిలో కొందరు దర్శనం ఏమిటంటే, ముసలోళ్ళం అవుతున్నాం, మనదేమో యెరూషలేము పాలస్తీనా, ఈ స్థలాల్లో చనిపోయి పూడ్చిపెట్టబడితే మన యొక్క జీవితాలు క్షేమదాయకం కాదు, అన్యుల భూమిలో మనం పూడ్చిపెట్టబడ్డాం, కాబట్టి యెరూషలేము వెళ్ళిపోదాం, యెరూషలేములో జీవిద్దాం, యెరూషలేములో మరణిస్తే అక్కడే మనకు సమాధి దొరుకుతుంది. ఈ హెల్లెనీయులైనటువంటి వాళ్ళు యెరూషలేము వచ్చేసారు వలస, వృద్ధాప్యం. కొందరు చనిపోయారు. కొందరు చనిపోతే వారిని అక్కడే సమాధి చేసుకునే అవకాశం దొరికింది. వాళ్ళు సంతోషమే. మరణించిన వారి కుటుంబాలు, ఇదిగో మా పితరుడు యెరూషలేమే పోయాడు, చనిపోయాడు, అక్కడే ఆయన సమాధి ఉన్నది. అయితే విడువబడినటువంటి వారి భార్యలు, వైఫ్స్, వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లలేమో ఏదో దేశంలో ఉన్నారు, ముసలోళ్ళనేమో యెరూషలేము పంపారు. ముసలోళ్ళల్లో ఉండేటువంటి మగ ఆయనేమో చనిపోయి పాతిపెట్టబడ్డాడు. ఆమె సంగతి ఏంటి? ఆదరు. పిల్లలు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు చెదిరిపోయి ఉన్న చోటే స్థిరపడ్డారు, వ్యాపారాలు చేసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. యూదులు ఎక్కడికి వెళ్ళినా వ్యాపారాలు బాగా చేసుకున్నారు. వాళ్ళు సంతోషంగా సెట్ అయ్యారు, తెలివైన వాళ్ళు యూదులు. గ్రీకు భాష ఆనాటి దినాన వారి వాడుక భాష అయినది. ఆ హెల్లెనీయుల ముసలి దంపతులు ఏడకొస్తే, యెరూషలేము వస్తే, యెరూషలేములో ముసలాయన చనిపోయాక ముసలమ్మ పరిస్థితి ఏమిటి? విధవరాండ్ర పరిస్థితి ఏమిటి? విధవరాండ్రు చాలా దీనమైన స్థితిలో. మరి వారికి ఎక్కడ భోజనం? ఎక్కడ? వీరు క్రైస్తవులైనటువంటి విధవరాండ్రు ఇక్కడే సంఘములో దొరుకుతూ ఉన్నది. గ్రీకు భాష మాట్లాడు సాంప్రదాయంలో ఉన్నటువంటి విధవరాండ్రు పిల్లలు అక్కడ లేక, యజమానుడైన భర్త చనిపోయి ఉండగా వారు ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారంటే సంఘంలోనే పొందుతున్నారు. అందుకనే విధవరాండ్ర విషయం బైబిల్లో చాలా గట్టిగా తెలియజేయబడుతూ ఉన్నది. మనము గమనించినప్పుడు 1-2 స్థలాలని చూద్దాం. ఎందుకంటే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం చూడండి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఇంచుమించు
రైట్. 3వ వచనం నుంచే మనకు కనపడుతూ ఉన్నది. విధురాండ్రను నిజముగా అనాథలైన విధురాండ్రు. నేను ఏం చెప్తున్నాను? నిజముగా, ట్రూత్ఫుల్లీ, ఆనెస్ట్లీ, ఎక్కడెక్కడో పాపం బ్రతుకు తెరుగు పోయి యెరూషలేము వచ్చి లేక పాలస్తీనా వచ్చి వారు భర్తను కోల్పోయి వారికి బిడ్డల సహకారం దగ్గరలో లేక మరి వారు అవస్థలు పడుతున్నటువంటి వారు నిజముగా విధురాండ్రైన వారిని సన్మానించు. ఇంకా అక్కడి నుంచి చూస్తే చాలా విషయాలు ఎక్కడ దాకా 16వ వచనం దాకా ఎప్పుడైనా చదువుకుందాం, ఇప్పుడు సమయం లేదు. 16వ వచనం, విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధురాండ్రుండిని ఎడల సంఘము నిజముగా అనాథలైన విధురాండ్రకు సహాయము చేయుటకై భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. కాబట్టి సంఘములో ఆశ్రయం పొందుతున్నటువంటి గ్రీకు భాష మాట్లాడే హెల్లెనీ విధురాండ్రు ఉన్నారు, హెబ్రీ భాష మాట్లాడే విధురాండ్రు కూడా ఉన్నారు. వీళ్ళు లోకల్స్, అందరూ యూదులే, కానీ వీళ్ళేమో ఇక్కడే ఉన్నారు తట్టుకొని. వాళ్ళేమో బ్రతుకు తెరువుకి దూర ప్రాంతం వెళ్ళిన యూదులకు సంబంధించినటువంటి వాళ్ళు. లోకల్గా ఉండేటువంటి హెబ్రీ స్త్రీలలో కూడా విధవరాండ్రు ఉన్నారు. వాళ్ళ మధ్య సణుగుడు వచ్చింది. నిజముగానే ఈ హెల్లెనీయులైన విధవరాండ్ర విషయంలో హెబ్రీ భాష మాట్లాడే విధవరాండ్రు చిన్న చూపు చూస్తున్నారు. అది వాస్తవం. ఎందుకంటే ఆడ నుంచో బ్రతుకు తెరుకు ఎటో పోయిన వాళ్ళరా, ఈ ఊరు మీకు తెలియదు, 7 సంగతులు తెలియదు, కడుపు కోసం మీరు అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, ఎటో వెళ్ళారు. మేము కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, పరాయి రాజులు వచ్చినా, అనేక శోధనలు, హింసలు వచ్చినా యూదులముగా మేము ఇక్కడే తట్టుకొని ఉన్నాం. మా గుడికి మేము వస్తున్నాం, పోతున్నాం. యెహోవా దేవుని యొక్క ఆచారాలన్నీ మేము జరిగిస్తూ ఉన్నాం. దేవాలయానికి కట్టుబడి ఉన్నాం, మతానికి కట్టుబడి ఉన్నాం. ఈ స్థలము, ఈ దేశానికి, దేవుని స్థలమైన ఈ దేశానికి మేము కట్టుబడి ఉన్నాం అనేది హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళకున్న ఒక రకమైన అహం అనొచ్చేమో లేదో కానీ గర్వకారణం. మేము ఇక్కడ వాళ్ళం, ఇక్కడే ఉన్నాం. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మేము తట్టుకుని ఇక్కడే ఉన్నాం. ఎందరో రాజులు వచ్చారు, ఇబ్బంది పెట్టారు, తట్టుకుని ఉన్నాం. ఈ గుడికే వెళుతున్నాం, ఈ భక్తి చేయించు ఉన్నాం, మేము ఇక్కడ వాళ్ళమే. ఇది హెబ్రీయుల యొక్క, పౌలు అంటాడుగా, నేను కూడా హెబ్రీయుడినే, ఏందిరా అబ్బాయి అంటాడు. హెబ్రీయులకు ఉండేటువంటి ఒక గర్వకారణమైన అంశం. గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు ఏదో బ్రతకడానికి అటు ఇటు చెదిరిపోయినారు, హెబ్రీ భాష వదిలేశారు, గ్రీకు భాష నేర్చుకున్నారు. వాక్యం కూడా గ్రీకు భాషలో మార్చబడినది. అది సెప్టువాజెంట్ వెర్షన్ అంటారు ఆ బైబుల్ని. మీరు భక్తి కూడా గ్రీకు భాషలోనే చేస్తున్నారు. మీరు ఎక్కడాళ్ళు ఏదో మరణ సమయానికి ఇటు వచ్చారు, ఈడ బ్రతుకుతున్నారు. ఇది గ్రీకు భాష మాట్లాడేటువంటి వారి విషయం. ఆ విధవరాండ్ర విషయం ఇంకా దయనీయం. ఎవరు లేరు ఈడ. కొడుకులు ఎక్కడో ఉన్నారు, భర్త చనిపోయినాడు. వీళ్ళ అజమాయిషి ఎక్కువైనందువలన ఈ గ్రీకు భాష మాట్లాడేటువంటి విధవరాండ్రు కొంచెం దీనమైన పరిస్థితి వచ్చింది. ఒకవేళ వడ్డించే కాడ, తినే కాడ కనిపెట్టుకుని, అయ్యా మీరు తినండి, తర్వాతనే కూర్చుంటాంలే, లేదండి మమ్మల్ని కూర్చొనివ్వండి అని అదిరించే శక్తి వాళ్ళకి లేదు. అన్ని విషయాల్లో ప్రాధాన్యత హెబ్రీ మాట్లాడేటువంటి వారి పక్షముగా వారి విధవరాండ్రు ప్రివిలేజెస్ వారు ఎంజాయ్ చేస్తున్నారు.
గ్రీకు భాష మాట్లాడే హెల్లెనీ విధవరాండ్రు ఏదో మీ దయ మా ప్రాప్తం బాబు అనుకుంటూ ఉంటున్నారు. అది ఇక్కడ సారాంశం. ఈ సణుగుడు వచ్చేసింది. ఈ సణుగుడు బాగా పెరిగిపోయింది. సమస్య సణుగుడు. భోజనం సమస్య అయితే ఇంకొక రకంగా తీర్చవచ్చు. సణుగుడు చాలా సమస్యాత్మకం. సమస్యలు వస్తాయి, దాన్ని పరిష్కరించుకునే విధానం వేరుగా ఉంటుంది. కానీ సమస్యల్లో సణుగుడు చాలా ప్రమాదం అయింది. దేవుని కోపం కూడా వస్తుంది సణుగుడు. మోషే మీద సణిగితే ఏమైంది? ఏమ్మా, మోషే మీద సణిగారు. మనం నిర్గమకాండం 16:7 చూడండి. నిర్గమకాండము 16:7. అమ్మా, ఆయన వినుచున్నాడు. మా మీద ఎందుకు సణుగుతారయ్యా? దేవుని దగ్గర చేర్చుకోండి. సణిగినందువలన యెహోవా విన్నాడు. యెహోవా వలన ఏం జవాబు వచ్చింది? మరలా పౌలు కొరింథీ పత్రికలో, మొదటి పత్రికలో 10:10 ఇదే విషయాన్ని తెలియజేస్తాడు. అపోస్తుడైన పౌలు కొరింథీ పత్రిక ఏమంట? ఎందుకమ్మా సణగొద్దు? సణిగి సంహారకుని చేత నశించిరి. సణిగారు, నశించారు. మీకు తెలియదేమో, సణుగుడు చాలా డేంజరస్. అపోస్తలులకు కూడా అర్థమైంది. వీళ్ళు నశిస్తే ఎట్లాగూ, సంఘం నశిస్తే ఆల్రెడీ అననీయ సప్పీరా దెబ్బతిన్నారు. వాళ్ళు దెబ్బతిన్నది ఎందుకు? దేవునికి ప్రతిష్టమైనటువంటి సొమ్మును దొంగిలించారు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని మోసగించారు కాబట్టి, క్షమాపణ లేని వారై నశించారు. మళ్ళీ ఇప్పుడు కొత్త కేసు. ఈ సణుగుడు వలన ఎంతమంది దెబ్బతింటారు? అపోస్తలులకు భయం వేసింది. అయ్యో, ఏంటి ఇట్లా సణుగుడు వచ్చేస్తుంది సంఘంలో? ఈ సణుగుడికి కారణం తేల్చేయాలి. ఈ సణుగుడును సర్దు మనపాలి. మరి ఈ భోజనము సణుగుడు ఇదైతే వాక్యం ఏది సంఘంలో? దేని గురించి సణుగుతున్నారు? చిన్న చూపు చూస్తున్నారు, లుకింగ్ డౌన్. తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారని. మరి ఈ చిన్న చూపు లేక ఆధిపత్యము, ఈ విషయాలన్నిట్లో భోజనాల దగ్గర, బల్లల యొద్ద ఈ సమస్య వచ్చి సణుగుడు మొదలైతే మరి వాక్యం ఎవరు? సణిగి అదే కోపం మీద వచ్చి ఆలయంలో కూర్చుంటే హృదయం నెమ్మదిగా వాక్యాన్ని ఏం వినగలదు? వాక్యం వినగలదా? మీరు ఎవరి మీదైనా తగాదాడి, మీ భర్తల మీదనో అత్తల మీదనో తగాదాడి, ఇంకొకరి మీదో తగాదాడి వచ్చి ఈడ ఆలయంలో కూర్చుంటే ఈ వాక్యం అర్థం అవుద్దా? అర్థం కాదండి. మీ హృదయాలకు మొదటిగా సమాధానం రావాలి. రాగానే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, అంత దడదడగా ఉంది హృదయం, మేము తిట్టుకుని వచ్చాము, మరి ముందు నెమ్మదిని దయచేస్తే మీ మాటలు మాకు అర్థం అవుతాయి, వాక్యం అర్థం అవుతుంది. అపోస్తులకు అదే సమస్య. వీళ్ళ సణుగుళ్ళలో ఈ వాక్యం ఎవడు పట్టుకోరు, అర్థం కాదు. అదే మైండ్లో ఉంటారు, అదే ఆలోచనలో ఉంటారు, అదే నేను మాటకు మాట జల్లించలేకపోయానే, మాటకు మాట అనలేకపోయానే అనేటువంటి మైండ్లో ఉంటారు. ఇది సంఘ సమస్య. ఆది సంఘం యొక్క సమస్యల్లో, సవాళ్లలో ఇది ఒక సవాల్. ఈ సవాల్లో అపోస్తలు
మరి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? పరిష్కారం కొరకు ఎక్కడ వెతకాలి? పరిష్కారం కొరకు ఎక్కడ వెతకాలి? ఇద్దరు దనుకున్నారంట. కొంచెం ఇద్దరి మధ్యలో ఉన్న సరిహద్దు విషయంలో గోడగోడలేదు, తడిక కట్టుకున్నారు ఇద్దరి మధ్య. వాడు కొంచెం ఇటు జరిగారు అని అది ఫిర్యాదు. స్థానికంగా ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయాడు. అయ్యా, నువ్వు తీర్పు చెప్పాలి, వాడు ఇటు జరిగి వచ్చాడు అని. ఆ పెద్ద మనిషి అన్నాడంట, రే నువ్వంటే లెక్కలేక కదా వాడు యువతలకు జరిగింది, పోలీస్ స్టేషన్కి పోదాం పదా, వాడి మీద కేసు పెడదాం, స్టేషన్కి తీసుకెళ్ళి రాలగొడతారు అని. సరే పద్ధతిరా, కొంచెం డబ్బులు అవుతాయి అబ్బాయి. సరేనండి తెస్తానండి. స్టేషన్లోకి పోయి అట్టాయి కేసు కట్టాడు. కేసు అయింది, కోర్టుకు పోయి. అదేంది సార్, ఇదేందో కోర్టుకు పోయింది, మరి ఏం? అరే పిచ్చాడా, మా అల్లుడే ఉన్నాడు ఆ లాయరు, కొద్దిగా డబ్బులు ఎత్తకరా ఆయనకి ఇస్తే ఆయన వాదించి వాడిని అవతలకి నెట్టిపడేస్తారు. ఒక్కరోజు సర్దుకున్నది పోయి ఉన్నది అమ్ముకోవాల్సి వచ్చి, లాయర్ ఈసారి నెక్స్ట్ వచ్చే వాయిదాలో వాడి సంగతి తేలుస్తాను, డబ్బులు ఎత్తకరా అంటాడు. మళ్ళీ ఇంకొక వాయిదా. పరిష్కారానికి ఎక్కడికి పోయారు వీళ్ళు? ఒక అన్యుడి దగ్గరికి. ఇక్కడ పరిష్కారము అపోస్తలులు, దేవుని ప్రజల మధ్యలోనే పరిష్కారం ఉండాలి. అందరిని పిలిపించారు. మనము గమనించినట్లయితే వారిని 12 అపోస్తలుల తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిపించి సమస్య చెప్పారు. అయ్యా, మేమేమో బైబిల్ చదువుకోవాలనా, సిద్ధపడాలనా, వాక్యం చెప్పాలనా, మేము ఈ పని చేయాల్సి ఉంటే ఇదిగో మీలో మీరు ఈ సడుగుడు వచ్చి మా తలకాయ తిని మీకు నెమ్మది లేదు, మీ సమస్యల గురించి ఆలోచించి మాకు నెమ్మది. దీనికి ఒక పరిష్కారం కావాలయ్యా. ఇక నుంచి ఏమంటున్నారు? దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఇక్కడ చూడండి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 సభ్యులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమితము. ఒక 7 పట్టుకురండి అబ్బాయి, మీరే పట్టుకురండి, ఒక 7. ఈ 7 యొక్క క్వాలిఫికేషన్ చెబుతా. ముఖ్యంగా సంఘము ఎక్కడ మొదలైంది? వారి మీద ఆత్మ కుమ్మరింప పడ్డాడు. మేడ గదిలో వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని నింపుదలతో వారు ప్రారంభించారు సంఘాన్ని. కాబట్టి ఇప్పుడు కూడా అంటున్నాడు, ముందు పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. అననీయ సప్పీరాలు చూస్తే సాతాను వారి హృదయాలను నిండిపోయి ఉన్నది. ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఒక సమస్యను పోగొట్టుకోవడానికి ఇంకొక సమస్య తీసుకురాం, ఇంకొక సమస్య తీసుకురాం. ఒక సమస్యను మనము పరిష్కరించాలి అంటే ఒక పద్ధతిలో పరిష్కరించాలి. ఆత్మ నింపుదల కలిగినటువంటి వారు కావాలి. ఆత్మ నింపుదల. కొన్ని వివాహాలు బయట చేస్తుంటాం. బయట చేస్తూ ఉన్నప్పుడు ఫంక్షన్ హాల్లోనో ఆడ పెడతా ఉంటారు. మరి చేతులు పట్టించడానికి ఇరువురు పక్షంగా పిలుస్తా ఉన్నారు. ఆ ఇంటోడు ఏం చేస్తాడు? నేను కాదు మన్నను పంపుతాను అంటాడు. ఇంకొకడు అంటాడు మా పెదయ్యను పంపుతాను అంటాడు.
ఎవరినో పంపుతారు, వాళ్ళ చేతులు పట్టిస్తారు. వాళ్ళకి దగ్గరకు రాగానే నాకు మత్తు వస్తుంది, అట్ట ఊగిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎట్టుంటారు, సారాయి గుప్పుమంటారు, గుప్పుమంటుంటారు. ఆడికి వచ్చేసరికి ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి టెన్షన్ అవుతుంది. వీడు ఏం మాట్లాడతాడో, వాడిని ఏం కదిలిస్తే ఏమంటాడు, వాడికి పాస్టర్ అయింది తెలియదు, పెద్దోళ్ళు అయింది తెలియదు, ఇంకోటి అయింది తెలియదు, ఏదో ఒకటి అంటాడు. దేవుని సంఘంలో ఈ సమస్య పరిష్కారానికి వెళ్ళినప్పుడు మనుషులు ఏ రీతిగా ఉండాలి, ఆత్మ నింపుదలతో. సాతాను నింపుకున్నటువంటి వారు పెద్ద సమస్య అయ్యారు, దేవుడు వారిని తొలగించేశాడు. ఇప్పుడు సంఘంలో కూడా పరిచారకులుగా, సేవ చేయుటకు, పెత్తనం చేయుటకుగా, పరిచారకులుగా ఉండడానికి ఆత్మ నింపుదల కావాలి. రెండవది ఏమంటాడు, జ్ఞానము కావాలి, మంచి పేరు కావాలి. ఎక్కడ మంచి పేరు కావాలి అమ్మా? మంచి పేరు సమాజంలో. ఏదో భాయ్ పలానా సుబ్బారావు ఎక్కడ మేళకాడైనా ఉంటుంది, అవునండి. ఎట్టుంటాడు, చాలా మంచోడు సార్, అందరి చేత సాక్ష్యము పొంది ఉండాలి, గుడ్ రెప్యుటేషన్ ఇన్ ద సొసైటీ. రెండవది జ్ఞానము, దైవ జ్ఞానము కలిగి ఉండాలి. మొదటిది ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. ఇవి చెప్పడం మనం చూస్తాం. ఇవి చెప్పినప్పుడు జరిగినటువంటి ఆ విషయాన్ని మనం చూసినట్లయితే, జరిగినటువంటి విషయంలో మరి 7 పట్టుకొచ్చారు. 7 వచ్చారు. ఎవరు వారు 7? పేర్లు చదివారా ఇందాక? స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, తీమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును వాడైన నికోలాస్. 7 పేర్లు ఎవరో తెలుసా? గ్రీకుల పేరు, హెల్లెనీయులు. వీళ్ళు కంప్లైంట్ వాళ్ళదే. తీరా సభ జరిగి 7 పట్టుకురాండి అంటే గ్రీకు మాట్లాడేటువంటి వారిలో, హెల్లెనీయుల్లో స్త్రీలు పాపం, అయ్యా మమ్మల్ని సరిగ్గా చూడట్లేదయ్యా అని కంప్లైంట్ చేశారు కదా. ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళ హెల్లెనీయులలో నుండి 7 తెలుసో తెలియకో వారు 7 వచ్చారు. సమస్య ఎక్కడి నుండి వచ్చినదో, ఎవరు ఫిర్యాదుదారులో, ఎవరు తక్కువ చూపు చూడబడ్డారో అని ఎవరు భావించారో వాళ్ళలో నుంచే 7 పేర్లు గ్రీక్ నేమ్స్, హెల్లెనీయులు. ఈ 7 కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అపోస్తలులు కూడా ఏందయ్యా అందరూ వీళ్ళేనా, హెల్లెనీయులేనా, ఈ గడ్డ మీద ఉంది పెరిగి పెద్దయి ఉన్నటువంటి హెబ్రీయుల సంగతి ఏంది? అది దేవుని ఏర్పాటు కాదు, పరిశుద్ధాత్మ దేవుని ఏర్పాటు కాదు. వారినే సిద్ధం చేశాడు దేవుడు. వారికి 3 లక్షణాలు ఉన్నాయి. ఏమి లక్షణాలు ఉన్నాయి? ఆత్మ నింపుదల ఉన్నది. కొన్నిసార్లు మనము మట్టిలో మాణిక్యం అంటాం. మట్టిలో మాణిక్యాలు మట్టిలో ఉంటాయని మనకు తెలియదు. వి ఇగ్నోర్. దేవునికి తెలుసు. కావున ఎవరైతే అణిచివేయబడ్డాం అనుకున్నారో, త్రొక్కివేయబడుతున్నాం అని అనుకున్నారో, ఏ గ్రూప్ అయితే మాకు ప్రాధాన్యత లేదు, స్థానికులైన హెబ్రీయులే పెత్తనం చేస్తున్నారు అని ఏ హెల్లెనీయులైతే అనుకున్నారో, విధురాండ్ర విషయం ఇంకా దారుణం అయిపోయినదో, దే ఆర్ వల్నరబుల్ అంటాం. వల్నరబుల్, అన్ని విధాలైనటువంటి అణిచివేతకు గురి అవుతున్నటువంటి
విధవరాండ్రు వారి మొర దేవుడు ఆలకించాడు. ఇక్కడ అపోస్తలులు ఏమన్నారు? మీరే ఏర్పరచుకోనండి అన్నారు. అయితే 7 వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆత్మతో నింపబడి ఉండాలి, ఫస్ట్ క్వాలిఫికేషను. రెండవది జ్ఞానం, దైవ జ్ఞానం ఉండాలి. మూడవది మంచి పేరు ఉండాలి. మీరే తీసుకురండి 7 మట్టిలో మాణిక్యాలు దేవుని యొక్క సహాయముతో మనుషులు 7 ఎంపిక చేసినట్లు మనం చూస్తున్నాం. 7 ఎంపిక చేయబడి నియమించింది ఎవరు? అపోస్తలుడు. వాడిని తీసుకురండి. ఏమంటారు? అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ముగింపుకొస్తూ ఉన్నా. ఇదొక సమస్య, సణుగుడు ఒక సమస్య. నిన్నటి దినం చూసినది అవినీతి ఒక సమస్య, సంఘానికి ఎదురైన సమస్యలు. ఇక్కడ నూతనముగా సణుగుడు అనేటువంటి సమస్య. కొన్నిసార్లు అనుకుంటాం, వాడు ఎందుకు వస్తున్నాడబ్బా సంఘానికి, రాకపోతే పోలా అంటాం. మనం అనుకుంటాం కానీ దేవుడు అనుకోవాలి కదా. వాళ్ళు కీలకమేమో. హెబ్రీ మాట్లాడేవారే ఇక్కడ మొనగాళ్ళు అనుకుంటే, గ్రీకు భాష మాట్లాడు యూదులు వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వాళ్ళు నిజంగా అణిచివేయబడుతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళిక అద్భుతం. ఆ 7 తీసుకొచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏమైనది చూడండి. ఏమైంది? వాక్యము ప్రబలమైనది, శిష్యుల సంఖ్య బహుగా విస్తరించెను. ఇది రిజల్ట్. ఇది ఒక సవాలు, సణుగుడు అనే సవాలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఒక పరిష్కారం ఇచ్చాడు. షేర్ యువర్ బర్డన్. అపోస్తలులారా, మీరు వాక్యం బోధించకుండా ఈ సమస్యల్లో పడి మీ తలలు ఎందుకు బుర్రలు పగలగొట్టుకుంటారు? మీరు వెళ్ళండి, ప్రశాంతంగా వాక్యానికి సిద్ధపడండి, నిరాటంకంగా ప్రకటించండి. ఈ విషయాల దీనికి ఒక పరిష్కారం ఉన్నది. 7 ఏర్పాటు చేయమన్నారు, దేవుడు ప్రేరేపితము. ఆ 7 కూడా అయా మమ్మల్ని పట్టించుకోవటం లేదు, దిక్కు లేని వాళ్ళు అన్న వారి వర్గంలో నుంచి ఆ 7 పరిశుద్ధాత్మ దేవుడు పైకి తీసుకొచ్చాడు, హెల్లెనీయుల్లో నుండి తీసుకొచ్చాడు. దాని ఫలితం ఏమైనది ఇక్కడ మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు? అమ్మా, వాక్యము ప్రబలమైనది. సంఘానికి గుర్తు, బ్యాప్టిస్ట్ సంఘాలకు కూడా గుర్తు అదే. వాక్యము ప్రబలం కావాలి. సమస్యలు వస్తాయి, సాతానుడు పెడతాడు సమస్య. కానీ సమస్యలకు కూడా, ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది. తర్వాత సమస్య మనం చెప్పుకుంటాం. వాక్యానికి, భక్తికి సమస్య నెక్స్ట్ లెవెల్లో హింసలు. సౌలు అని ఒకడు తయారయ్యాడు. ఆ సమస్యను దేవుడు ఎట్లా డీల్ చేశాడు? సౌల్నే పట్టుకున్నాడు, కుతిగా పట్టుకున్నాడు. మంచి ఎండ వేళలో సౌలు నేల మీద పడిపోయాడు. ఆ మహా గొప్ప వెలుగు, అది లాకర్ రోజు చూద్దాం. ఒక్కొక్క సవాలుకు ఒక్కొక్క పరిష్కారము దేవుడు సంఘంలో ఇస్తూనే ఉన్నాడు. సంఘము నిరాటంకంగా కొనసాగుతూ ఉన్నాడు. మన సంఘంలో కూడా వాక్యము ప్రబలమై సణుగుడులు లేకుండా, ఆ దినమున గ్రీకు మాట్లాడు విధవరాండ్ర విషయంలో చిన్న చూపు చూశారని
హెబ్రీయుల మీద నెపం వేస్తూ వాళ్ళల్లోనే వాళ్ళు మనసు కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప పరిష్కారము అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడగు తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి మాతో ఈ దినం మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘమును ఆశీర్వదించండి. ఈ సంవత్సరం సంఘము మా తండ్రి తాను మా ప్రభువా ఈ కూటములను ఏర్పాటు చేసుకొని స్వార్థ కూడికలను వారు ఉజ్జీవింపబడ్డకు బలపడ్డకు ఉద్దేశించి ముందుకు సాగుచుండగా మీ వాక్యంతో నింపుచున్నందుకు స్తుతిస్తూ ఈ దినం ఇచ్చిన వాక్యమును ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయమని, సాతానుడు ఎన్ని చిక్కులు పెట్టినప్పటికీ అధిగమించి ప్రబలమగుటకు, సంఘము ప్రబలమవుటకు, శిష్యుల సంఖ్య విస్తరించుటకు సహాయం దయచేయమని క్రీస్తు వారి నామములో వినపాలను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.